హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మీరు జావా అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ టూ సాఫ్ట్వేర్స్ కూడా ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేయడానికి యూస్ అవుతాయి. సో ముందుగా జేడీకే డౌన్లోడ్ చేసి తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేద్దాం. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ జేడీకే అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సెర్చ్ రిజల్ట్స్లో జావా డెవలప్మెంట్ కిట్ 13 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇది లేటెస్ట్ వెర్షన్. వెబ్ పేజ్ లోడ్ అయిన తర్వాత మీరు స్క్రోల్ చేస్తే విండోస్ 64 ఇన్స్టాలర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. డౌన్లోడ్ అయిన ఫైల్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఇన్స్టలేషన్ విండో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్గా పాత్ ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ వన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు పాత్ సెట్ చేయాలి. ఫస్ట్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇందులో ఓఎస్ ఇన్స్టాల్ చేసిన డ్రైవ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. నా సిస్టంలో సి డ్రైవ్లో ఓఎస్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో నేను సి డ్రైవ్ ఓపెన్ చేస్తున్నా. ఇందులో ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేయండి. జావా అనే ఫోల్డర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. జేడీకే ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ పాత్ అంతా సెలెక్ట్ అయి ఉంటుంది. దీన్ని కాపీ చేసుకోండి. మీ కీబోర్డ్లో Ctrl+C టైప్ చేస్తే కాపీ అవుతుంది. తర్వాత లెఫ్ట్ ప్యానల్లో దిస్ పీసీ అని ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డిస్ప్లే అయిన విండోలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. న్యూ విండో మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజర్ వేరియబుల్స్ గ్రూప్ ఉంది కదా, ఇందులో పాత్ని సెలెక్ట్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు డిస్ప్లే అయిన విండోలో న్యూ బటన్ క్లిక్ చేసి మీరు కాపీ చేసుకున్న పాత్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో Ctrl+V అని టైప్ చేస్తే పేస్ట్ అవుతుంది. తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయండి. సో సిస్టమ్ వేరియబుల్స్లో కూడా ఈ విధంగానే చేయండి. పాత్ని సెలెక్ట్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. న్యూ బటన్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. మనం కాన్ఫిగర్ చేసిన పాత్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ అయిందో లేదో చెక్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో స్టార్ట్ క్లిక్ చేసి CMD అని టైప్ చేయండి. వన్స్ ఎంటర్ క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జావా సి అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మనం సెట్ చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి డిఫరెంట్ కమాండ్స్. సో జావా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఆండ్రాయిడ్ స్టూడియోని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. బ్రౌజర్లో ఆండ్రాయిడ్ స్టూడియో అని టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షనే ఉంటుంది డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని, దాన్ని క్లిక్ చేయండి. వన్స్ లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫైల్ సైజ్ వచ్చి అరౌండ్ 800 MB వరకు ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇన్స్టలేషన్ విండో మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో డిఫాల్ట్గా ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టలేషన్ లొకేషన్ అంటే ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యేదంతా ఎక్కడ స్టోర్ అవ్వాలని అడ్రస్ అడుగుతుంది. సో మీరు డిఫాల్ట్గా ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇన్స్టాల్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియోని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ డు నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని ఓకే క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్స్ ఎందుకంటే మీరు ముందే ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తుంటే ఆ సెట్టింగ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం న్యూగా ఇన్స్టాల్ చేసాం కాబట్టి డు నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో నేను సెండ్ అనే ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా. సో స్టార్టింగ్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది వెల్కమ్ స్క్రీన్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి స్టాండర్డ్ అండ్ కస్టమ్ అని ఉన్నాయి కదా. సో స్టాండర్డ్ అంటే డిఫాల్ట్గా ఏవైతే సెట్టింగ్స్ కావాలో అవన్నీ కూడా ఆండ్రాయిడ్ స్టూడియో మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి స్టాండర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు థీమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మీరు లైట్ యూజ్ చేయాలనుకుంటే లైట్ అనేది సెలెక్ట్ చేయండి. లేదు డార్క్ కావాలనుకుంటే డ్రాకులా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి.
సో నేను డిఫాల్ట్గా ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో మీరు ఇప్పుడు కొన్ని కాంపోనెంట్స్ డౌన్లోడ్ చేయాలి. సో ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేయండి. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫినిష్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా ఆండ్రాయిడ్ స్టూడియోని మనం ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఒక సింపుల్ యాప్ ఆండ్రాయిడ్ స్టూడియోలో క్రియేట్ చేసి మీ ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలో నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఆన్ మై నెక్స్ట్ వీడియో.